మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన భారతీయ సనాతన ధర్మంలో, ముఖ్యంగా మన తెలుగువారి సాంప్రదాయాలలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ ఒక వివాహిత స్త్రీకి తన ప్రాణంతో సమానమైనది, అత్యంత పవిత్రమైనది, తన అదృష్టానికి మరియు సౌభాగ్యానికి ప్రతీక అయినదే మంగళసూత్రం. ఈ రోజుల్లో చాలామంది మహిళలకు మంగళసూత్రం ఎలా కట్టుకోవాలి, కట్టుకునేటప్పుడు మనం పాటించవలసిన నియమాలు ఏమిటి, ఏ పద్ధతులు ఆచరించాలి, ఏ పనులు అస్సలు చెయ్యకూడదు అనే విషయాలపై ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. మరి ఆ సందేహాలన్నింటికీ సమాధానాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ పెళ్ళైన ప్రతి మహిళ తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే తెలియక మనం చేసే చిన్న చిన్న తప్పులు మన దాంపత్య జీవితం మీద, ముఖ్యంగా మన భర్త ఆయురారోగ్యాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీ గౌరీదేవియే నమః అని కమెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. అసలు మంగళసూత్రం అంటే ఏమిటి, దాని వెనుక ఉన్న గొప్ప ఆంతర్యం ఏమిటి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. పెళ్లి సమయంలో వరుడు వధువు మెడలో 3 ముళ్ళు వేసేటప్పుడు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం అనే వేదమంత్రాన్ని పఠిస్తాడు. ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే, ఓ కళ్యాణి, నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నీవు దీనిని ధరించి సుమంగళిగా 100 ఏళ్లు వర్ధిల్లాలి. తద్వారా నా జీవితాన్ని నిలుపుతావని ఆశిస్తున్నాను అని అర్థం. అంటే ఒక స్త్రీ మెడలో మాంగళ్యం ఉన్నంతకాలం ఆమె భర్త పూర్ణాయుష్యుతో, సకల శుభాలతో, భోగభాగ్యాలతో ఉంటాడని మన హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఈ మంగళసూత్రం వెనుక ఉన్న గొప్ప పౌరాణిక గాథ కూడా ఉంది. పూర్వం దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పుడు ముందుగా అందులోంచి భయంకరమైన హాలాహలం అనబడే విషం పుట్టుకొచ్చింది. ఆ విషజ్వాలలకు లోకాలన్నీ కాలిపోతుంటే దేవతలు, దానవులు, బ్రహ్మదేవుడు అందరూ కలిసి కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి శరణువేరారు. లోక కళ్యాణం కోసం ఆ హాలాహలాన్ని స్వీకరించమని ఆయనను ప్రార్థించారు. అప్పుడు శివుడు తన పక్కనే ఉన్న పార్వతీదేవి వైపు చూశాడట. తన భర్త ఆ భయంకరమైన విషాన్ని మింగుతే ఏమవుతుందో అని ఏ భార్య అయినా భయపడుతుంది. కానీ సాక్షాత్తు జగన్మాత అయిన పార్వతీదేవి తన మెడలోని మాంగళ్యం పట్ల, దానికున్న అపారమైన శక్తి పట్ల తనకున్న ప్రగాఢ నమ్మకంతో సంతోషంగా ఆ విషాన్ని స్వీకరించమని శివుడికి అనుమతి ఇచ్చాడట. అలా ఆ హాలాహలాన్ని మింగి శివుడు నీలకంఠుడయ్యాడు. ఈ కథను బట్టి మంగళసూత్రం అనేది ఎంత పవిత్రమైనదో, ఎంత శక్తివంతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. మంగళసూత్రం అనేది కేవలం ఒక సాధారణ ఆభరణం కాదు. అది 108 సన్నని దారపు పోగులతో ఎంతో నిష్ఠగా తయారు చేయబడి, దానికి పసుపు రాసి, సూత్రాలనగా పుస్తలు ఎక్కించి పెళ్లినాడు కట్టబడే ఒక పవిత్రమైన బంధం. దీనినే తాళి, తాళిబొట్టు, పుస్తలు, శతమానం అని రకరకాల పేర్లతో ప్రాంతాలను బట్టి పిలుస్తుంటారు. ఈ రోజుల్లో ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి, ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి వారు రకరకాల డిజైన్లలో, వివిధ సైజుల్లో సూత్రాలను తయారు చేయించుకుంటున్నారు. రోజువారీ జీవితంలో బంగారపు గొలుసుకు పసుపు తాడును కలిపి ఈ సూత్రాలను అలంకరించుకుంటున్నారు. అయితే ఎంత ఆధునికత వచ్చినా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మంగళసూత్రాలు బయట వ్యక్తులకు ఎప్పటికీ కనబడకూడదు. అవి మన వక్షస్థలంపై దాగి ఉండాలి. కానీ ఆధునిక కాలంలో చాలామంది మహిళలు మంగళసూత్రాన్ని ఇష్టమొచ్చినట్లు ఉంచుకుంటూ, చేతికి కట్టుకుంటూ, చుట్టుకుంటూ తెలియక చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు. ఈ పవిత్రమైన తాళిని ఇష్టమొచ్చినట్లు వేసుకోవడం వల్ల, పదే పదే పక్కన తీసి పెట్టడం వల్ల భార్య తన భర్తకు చాలా కష్టాలను కొని తెచ్చినట్లవుతుంది. దీని ప్రభావం వల్ల దాంపత్య జీవితంలో కలహాలు రావడం, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం, అనారోగ్య సమస్యల బారిన పడడం వంటివి జరుగుతాయి. కాబట్టి తాళిబొట్టు విషయంలో ఎంతో పవిత్రతను పాటించాలి. ఇక ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం, భర్తకు గన్నం తెచ్చే తప్పుల గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు అనుకూలంగా ఉంటుందనో,
లేదా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు తాళాలెక్కడో పెట్టి మర్చిపోతామనే భయంతోనూ తాళిబొట్టు తాడుకు సేఫ్టీ పిన్నీసులు తగిలించడం, ఇళ్ల తాళం చెవులు లేదా బీరువా తాళం చెవులు కట్టేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇది అత్యంత పొరపాటు మరియు పాపహేతువు. అత్యంత పవిత్రమైన, మంత్రయుక్తమైన, అమ్మవారితో సమానమైన తాళి తాడుకు ఇనుప వస్తువులను తగిలించడం ఎంత ఘోరమైన అపచారము ఒక్కసారి ఆలోచించండి. ఇనుము అనేది శని భగవానుడికి, జ్యేష్ఠాదేవికి ప్రతీకగా చెబుతారు. అలాంటి ఇనుప పిన్నీసులను, ఇనుప తాళాలను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన పసుపు తాడుకు, తాళికి తగిలించడం వల్ల ప్రతికూల శక్తులు ఆకర్షించబడి భర్త ప్రాణాలకు, ఆయుష్కు గండంగా మారుతుంది. దయచేసి ఎవరికైనా ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. అలాగే కొంతమంది భక్తి కొద్దీ తమకు ఇష్టమైన దేవుళ్ల డాలర్లను, అంటే ఉదాహరణకు లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి లేదా ఇతర దేవుళ్ల ప్రతిమలు ఉన్న లాకెట్లను ఈ మంగళసూత్రాలకు కట్టుకుంటారు. ఇది కూడా అస్సలు సరైన పద్ధతి కాదు. దేవుని ప్రతిమలను మనం ఎప్పుడూ మన హృదయ స్థానానికి కింద ధరించకూడదు. దేవుని బొమ్మలు ఉన్న డాలర్లను ప్రత్యేకంగా వేరే ఒక చిన్న గొలుసుకు వేసుకుని మెడలో పైకి ఉండేలా ధరించాలి, కానీ తాళిబొట్టుతో పాటు కిందకు వేలాడేలా అస్సలు ధరించకూడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. మనం మంగళసూత్రాన్ని ఎప్పుడెప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది అనే దానిపై కూడా చాలామందికి సరైన అవగాహన ఉండదు. మనం ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు షాంపూలు, సబ్బులు వాడటం, అలాగే భక్తితో పసుపు రాస్తూ ఉండటం వల్ల కాలక్రమేణా ఆ దారం నానిపోయి బలహీనపడుతుంది. అప్పుడు తాడు ఎప్పుడు తెగిపోతుందో అని మనకు సులువుగానే అర్థమవుతుంది. కాబట్టి అలా పెరిగిపోకముందే మనం జాగ్రత్తపడి కొత్త తాడును మార్చుకోవాలి. తాళి తెగిపోవడాన్ని మన సాంప్రదాయంలో పవిత్రంగా పెరగడం అని అంటారు. అంతేకాకుండా మన ఇంట్లో ఎవరైనా పిల్లలు పుట్టినా లేదా ఎవరైనా బంధువులు మరణించినా ఆ సూతకం లేదా మైల రోజులు అయిపోయిన తర్వాత కూడా తప్పనిసరిగా పాత తాడు తీసేసి కొత్త మంగళసూత్రాన్ని ధరించాల్సి వస్తుంది. మరి తాళిబొట్టు ఎంత పొడవు ఉండాలి, ఎలా కులుచుకోవాలి అనే సందేహం కూడా చాలామందికి వస్తుంది. తాళి ఎప్పుడూ కూడా మన హృదయాన్ని, అంటే అనాహత చక్రాన్ని తాకుతూ ఉండాలి. ఇది ఎలా కులుచుకోవాలంటే, ఎవరి నాభిస్థానం అంటే బొడ్డు దగ్గర నుండి కుడి చేతిని పైకి పెట్టి కొలిస్తే చిటికెన వేలు కొన నుండి బొటన వేలు కొన వరకు, అంటే ఒక జానెడు ఎంత దూరమైతే వస్తుందో ఆ బొటన వేలు కొన ఎక్కడైతే ఆగుతుందో ఖచ్చితంగా అక్కడి వరకు తాళి ఉండాలి. ఆ ప్రదేశంలోనే భగవంతుడు అంతర్యామిగా మన హృదయంలో కొలువై ఉంటాడు. కాబట్టి ఆ హృదయ స్థానం వరకు కట్టుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఈ పవిత్రమైన తాళిని మార్చుకోవడానికి ఏ రోజులు మంచివి అంటే, వీలైనంత వరకు బుధవారం లేదా గురువారం కట్టుకోవడం చాలా విశేషం. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు ఆకుపచ్చ రంగుకు, అంటే పచ్చదనానికి, శ్రేయస్సుకు, అలాగే గురుడు పసుపు రంగుకు, అంటే మంగళకరమైన దానికి, జ్ఞానానికి ప్రతీకలు. మనం ఎప్పుడూ పచ్చగా 10 కాలాల పాటు సుమంగళిగా, నిండు ముత్తైదువలా ఉండాలని ఆశిస్తాం. కాబట్టి ఈ 2 రోజులు అత్యంత ప్రశస్తమైనవి. ఒకవేళ మీకు తెలియకుండా, అనుకోకుండా, పొరపాటున లేదా గ్రహపాటున తాళి పెరిగితే దయచేసి ఎవరూ కంగారు పడిపోయి, భయపడిపోయి ఏడ్చేయకండి. అది మీకు తెలిసి మీరు కావాలని చేసిన తప్పు కాదు. కాబట్టి ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. వెంటనే మనసును ప్రశాంతంగా ఉంచుకుని పూజా మందిరంలో అమ్మవారి ముందు దీపం వెలిగించి, తల్లి, అనుకోకుండా ఈ పొరపాటు జరిగింది, మమ్మల్ని చల్లగా చూడు, మా మాంగళ్యాన్ని కాపాడు అని క్షమాపణ అడిగి ప్రార్థన చేసుకుని వెంటనే కొత్త తాడును కట్టేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి దోషం ఉండదు. ఇప్పుడు కొత్త తాళని ఎలా తయారు చేసుకోవాలో, ఎలా కట్టుకోవాలో మనం వివరంగా తెలుసుకుందాం. మీరు ఏ రోజైతే తాళి మార్చుకోవాలనుకుంటున్నారో ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత తూర్పు దిక్కుకు ముఖం చేసి మాత్రమే కూర్చోవాలి. దేవుడి మందిరం ముందు తూర్పు వైపుకి తిరిగి కూర్చుని ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి. ముందుగా మార్కెట్ నుండి తెచ్చుకున్న 2 పసుపు తాళ్లలో ఒకదానికి నిండుగా పసుపును రాసుకోవాలి. ఆ తర్వాత దానికి ఒక చిన్న పసుపు కొమ్మును ముడివేసి కుంకుమ బొట్ట పెట్టుకోవాలి. ఈ పసుపు రాసిన పసుపు కొమ్ము ఉన్న తాడు సాక్షాత్తు తాళిబొట్టుతో సమానం. కాబట్టి అవకాశం ఉంటే మీ భర్త ఇంట్లో ఉంటే ఆ పసుపు కొమ్ము తాడును మీ భర్త చేత మెడలో 3 ముళ్ళు వేయించుకోవడం చాలా మంచిది. ఒకవేళ భర్త పని మీద బయటకు వెళ్ళి ఉంటే మీరే స్వయంగా దేవుడిని తలుచుకుంటూ కట్టేసుకోవచ్చు.
ఆ పసుపు కొమ్ము తాడును కట్టుకున్న తర్వాత మాత్రమే మీ మెడలో అప్పటి వరకు ఉన్న పాత సూత్రాల గొలుసును గాని పసుపు తాడును గాని బయటకు తీయాలి. తీసిన తర్వాత అందులో ఉన్న పుస్తెలు, నానుకోడి, రూపు మొదలైన వాటిని ఒక పళ్ళెంలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం ఈ బంగారపు సూత్రాలను ఎప్పుడూ బయటకు తీయం. అవి ఎప్పుడూ మన మెడలోనే ఉంటాయి కాబట్టి ఈ సమయంలో వాటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. దయచేసి ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మన వీధుల్లోకి తరచుగా బంగారపు వస్తువులకు మెరుగు పెడతాం, కొత్త వాటిలా తలతలలాడేలా చేస్తాం అంటూ కొందరు వస్తూ ఉంటారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి. వారు రసాయనాలు వాడి బంగారాన్ని కరిగించి మనకు తెలియకుండానే మన బంగారాన్ని దోచేస్తారు. అలాంటి మోసాలకు గురి కాకుండా మన ఇంట్లోనే చాలా తేలికగా, ఎలాంటి ఖర్చు లేకుండా సహజ సిద్ధంగా ఈ పవిత్రమైన ఆభరణాలను శుభ్రం చేసుకోవచ్చు. 4 కుంకుడుగాయలను తీసుకుని గింజలు తీసేసి వాటిని మెత్తగా చితగ్గొట్టి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో వేసి బాగా పిసికి రసం తీయండి. ఆ కుంకుడుగాయ రసంలో మీ బంగారపు తాళిబొట్లు, నానుకోడి, ఉంగరాలు లాంటి వస్తువులను వేసి ఒక పావు గంట పాటు నాననివ్వండి. ఆ తర్వాత ఒక మృదువైన బ్రష్ తీసుకుని నెమ్మదిగా రుద్దితే చాలు, మీ బంగారం మురికిపోయి కొత్త వాటిలాగా మెరిసిపోతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక: పగడాలు, ముత్యాలు లేదా ఇతర రాళ్ళు పొదిగిన వస్తువులను మాత్రం నీళ్లలో నానబెట్టకూడదు. రాళ్ల మధ్య ఉండే చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలలోకి నీరు చేరి రాళ్ళు పాడైపోయే లేదా ఊడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి రాళ్ళు ఉన్న వస్తువులను వెంటనే బ్రష్తో శుభ్రం చేసి కడిగేసుకోవాలి. ఇప్పుడు ఆ శుభ్రం చేసుకున్న సూత్రాలను కొత్త తాడుకు ఎలా ఎక్కించుకోవాలో చూద్దాం. తాళితాడులో ముత్యాలు, పగడాలు, నల్లపూసలు ప్రతివైపు 3 చొప్పున వేసుకోవడం మన సాంప్రదాయం. ముత్యాలు, పగడాలు వేసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండి మహిళలకు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే నల్లపూసలు ఎందుకు వేస్తారంటే నరుడి కంటికి నల్లరాయైనా పగులుతుంది అని మన పెద్దలు ఒక సామెత చెబుతారు. కాబట్టి ఎలాంటి చెడు దృష్టి లేదా దిష్టి ఆ సుమంగళి మీద పడకుండా ఉండటం కోసమే ఈ నల్లపూసల రక్షణ. పూర్వమైతే ఈ నల్లపూసలను అందరికీ కనిపించేలా కంఠానికే పైకి కట్టేవారు. ఇక ఈ సూత్రాలను ఎక్కించేటప్పుడు వాటి బరువును కూడా మనం గమనించాలి. అత్తింటి వారిచ్చిన సూత్రం అంటే పుస్తే కొద్దిగా బరువు ఎక్కువగా ఉంటుంది. పుట్టింటి వారిచ్చిన సూత్రం కొద్దిగా బరువు తక్కువగా ఉంటుంది. ఇది ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి వారికి ఉంటుంది. అయితే బరువు ఎక్కువగా ఉన్న అత్తింటి సూత్రం ఎప్పుడూ కుడివైపున అంటే రైట్ సైడ్ ఉండేలా చూసుకోవాలి. పుట్టింటి నుండి వచ్చిన సూత్రం ఎడమవైపున అంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఈ 2 సూత్రాలు ఒకదానికొకటి తగిలి శబ్దం రాకుండా, అరిగిపోకుండా ఉండటం కోసమే వాటి మధ్యలో నానుకోడి అనే ఒక చిన్న బంగారపు గొట్టాన్ని వేస్తారు. ఇలా అన్నీ వరుసగా ఎక్కించుకున్న తర్వాత అవి జారిపోకుండా అటు ఇటు కొద్దిగా ఖాళీ వదిలి ముడులు వేసుకోవాలి. ముడులు ఎన్ని వేసుకోవాలి అనే దానికి ఎలాంటి ఖచ్చితమైన లెక్కలు, నియమాలు లేవు. ఆ వస్తువులు అటు ఇటు జరిగిపోకుండా, జారిపోకుండా భద్రంగా ఉండటం కోసమే ఆ ముడులు వేసుకుంటాం. ఇలా చక్కగా సిద్ధం చేసుకున్న పసుపు తాడును మీ బంగారపు గొలుసుకు ఉన్న చిన్న రంధ్రం అంటే తూములోంచి పోనిచ్చి అటు ఇటు జాగ్రత్తగా కట్టి 3 లేదా 4 ముడులు గట్టిగా వేసేసుకోవాలి. ఇక ప్రతిరోజు ప్రతి మహిళ ఆచరించాల్సిన ఒక చిన్న మంగళకరమైన పని ఏమిటంటే మీ బాత్రూంలో ఒక చిన్న డబ్బాలో పసుపు ఉంచుకోండి. మీరు తలస్నానం చేసినప్పుడల్లా ఆ పసుపును కొద్దిగా తీసుకుని మీ మంగళసూత్రానికి భక్తితో రాసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది ఎంతో మంగళకరమైన, సౌభాగ్యకరమైన అలవాటు. ఇక మీకు ఒక విశేషమైన, ఎంతో పుణ్యాన్నిచ్చే ఒక మంచి విషయాన్ని చెబుతాను. మనందరం సాధారణంగా ప్రతి సంవత్సరం లేదా వీలు దొరికినప్పుడల్లా తిరుపతి వెళ్ళి శ్రీ ఏడుకొండలవాడిని దర్శించుకుంటూ ఉంటాం. అలా శ్రీనివాసుడి దగ్గరకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తిరుచానూరులో కొలువైన అలిమేలు మంగ అనబడే పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం మన ఆనవాయితీ. కార్తీక మాసంలో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో ముఖ్యంగా శుక్రవారాల్లో తమిళనాడు తదితర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు 108 పసుపు దారాలను అమ్మవారి పాదాల చెంత ఉంచి పూజించి ఆ తర్వాత అక్కడ గుడిలో ఉన్న మహిళలందరికీ ఉచితంగా పంచుతారు. వారు ఎవ్వరి ముఖం చూడరు. పలానా వారు అని భేదం లేకుండా ప్రతి ముత్తైదువ చేతిలో ఆ పవిత్రమైన పసుపు తాడును పెడతారు. అది ఎంతో విశేషమైనది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలా ఎవరైనా ఇస్తే గొప్ప ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఒకవేళ ఎవరూ ఇవ్వకపోయినా అక్కడ గుడి బయట షాపుల్లో కూడా 2 రూపాయలకే అమ్మవారి పసుపు తాళ్ళు
కుంకుమ పొట్లాలు దొరుకుతాయి. అలా మీరు కొన్ని కొనుక్కొని సాయంత్రం వేళ అమ్మవారికి ఊంజల్ సేవ అంటే ఉయ్యాల సేవ జరిగేటప్పుడు పూజారులకు ఇస్తే వారు అమ్మవారి పాదాల వద్ద ఉంచి ఇస్తారు. అలా తెచ్చుకున్న తాళ్లను మీ ఇంట్లో దాచుకొని మీ చుట్టుపక్కల ఉన్న 10 మంది బంధువులకు, స్నేహితురాలకు పంచుకుంటే అది ఎంతో పుణ్యప్రదమైన పని. ఇక చివరిగా అందరికీ వచ్చే మరొక పెద్ద సందేహం, కొత్త తాడు కట్టుకున్నాం కదా, ఈ తీసేసిన పాత పసుపు తాడును ఏమి చెయ్యాలి, ఎక్కడ పడేయాలి అని మళ్ళీ టెన్షన్ పడుతుంటారు. దీనికి ఎలాంటి భయాలు పెట్టుకోకండి. ఆ పాత పసుపు తాడును ఎక్కడో చెత్తలోనో ఎవరైనా తొక్కే చోటనో వేయకుండా చక్కగా పచ్చగా ఎదుగుతున్న ఒక చెట్టు మీద లేదా పొద మీద పడేయండి. ప్రకృతిలో అది కలిసిపోతుంది. ఈ తాళి మార్చుకునే కార్యక్రమం అంతా ప్రశాంతంగా పూర్తయిన తర్వాత మనం ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తలచుకుని ఆ రామచంద్రమూర్తికి నమస్కరించుకోవాలి. మన మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ దేవుడికి ఏదైనా ఒక మధుర పదార్థాన్ని అంటే తీపి వస్తువును ప్రసాదంగా నివేదన చేసి మనం ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. తెలుసుకున్నారు కదా మంగళసూత్రం యొక్క విశిష్టత, దాని పవిత్రత, అది కట్టుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సినవి, అస్సలు చేయకూడని తప్పుల గురించి ప్రతి ఒక్క విషయము చాలా క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక నుండి ఖచ్చితంగా ఈ పద్ధతులను నిష్ఠగా ఫాలో అవ్వండి. అలాగే తెలియక జరిగే చిన్న చిన్న పొరపాట్లకు అంటే తాళి పెరగడం లాంటివి సహజం కాబట్టి వాటికి అనవసరంగా భయపడిపోయి మనశ్శాంతిని దూరం చేసుకోకండి. భక్తితో అమ్మవారిని వేడుకొని ఈ నియమాలను పాటించండి. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడిందని, మీ సందేహాలన్నింటినీ తీర్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్లో ఎవరైనా ఇలాంటి విషయాలపై కంగారు పడుతుంటే వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. వారికి కూడా ఎంతో సహాయపడుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.